కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఓటేయాలి అమ్మా. నేను ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ బొబ్బులి నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థినండి. నా బ్యాలెట్ నెంబర్ వరుస నెంబర్ 1 అండి. కాబట్టి ఓటర్ మహాశైలు అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు ముద్రను మే 13వ తేదీన హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా బొబ్బులి నియోజకవర్గ ఓటర్ మహాశైలకు ప్రార్థిస్తున్నానండి. మే నెల 13లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది. నిన్న పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఎన్నికలు ఎంప్లాయీస్ చేశారో దానిలోనే తెలిసిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని చెప్పి ఘంటాపథంగా నేను చెప్తా ఉన్నాను. మా పిసిసి అధ్యక్షుడు శర్మిలమ్మ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. ఆయన బిస్తరు అంతా సర్దిసుకొని పెట్టిపేడ సర్దుకొని రేపు ఫారెన్ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మనకి ప్రత్యామ్నాయం భారతదేశాన్ని కాపాడాలన్నా, రాష్ట్రాన్ని కాపాడాలన్నా, రాష్ట్రాన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలన్నా ఇదిగో ప్రత్యామ్నాయంగా ఒక కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన ఎంపీకి ఒక ఓటు, ఎమ్మెల్యేకి ఒక ఓటు వేసి మరి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి ఈ టైం అయిపోయిన తర్వాత మనం చేతులు కాలిన దాఖలు పట్టుకుంటే సుఖం లేదు. కాబట్టి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. అలాగే ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేదానికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఓట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, అలాగే బొబ్బులి నియోజకవర్గం నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించి ఈయనకి మన అభ్యర్థి బరిపి విద్యాసాగర్ గారికి టికెట్ ఇచ్చిందో ఆయన్ని కూడా ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.